మొత్తం మీద కారు పార్టీలకు సవాలేసి చూసుకో కాకా మీ సంగతి చెప్తా అని కుర్చీలో కూర్చున్నాడు కదా రేవంత్ రెడ్డి. ఆఖరికి గెలిచి చూపించిండు. గెలిచినాక ఊకున్న ఆడాలంటే మహేష్ బాబు కంటే ఎక్కువ దూకుడు ఉన్నది అనుకో రాదురి. ఎక్కడికక్కడ వ్యవస్థల్ని మొత్తం సెట్ చేస్తున్నాడు. అవినీతి అధికారులు ఎవరున్నారు తొలగిస్తున్నారు. ఎవరుంటే కరెక్ట్గా ఉంటుందో ఆలోచిస్తున్నాడు. సమస్య ఏడుంటే వెంటనే తెలుసుకుంటున్నాడు. ఇప్పటికే 2 హామీలు నెరవేర్చింది కదా, ఇక 100 రోజులలో మొత్తం 6 హామీలలో అన్ని అమలు చేస్తామని చెప్పి దూకుడు మీద ఉన్నాడు అనుకో రాదురి. మరి జోరుదారు మీద పనులు అయితే చేపడుతున్నాడు. మొత్తం మీద అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది కదా, ఏ వ్యవస్థ ఎవరు నడపాలి, ఎట్లా నడపాలి, ఏం సంగతి, ఎవరి చేతులు ఏం పెడితే బాగుంటుంది అనేది అన్నీ చూసుకుంటున్నాడు అన్నట్టు. ఎందుకంటే పాత సర్కారు మేర్మానం ఉన్న వాళ్ళు ఉన్నారు అనుకోండి, మళ్ళీ వెనక తక్లీఫ్ అవుతుంది కదా వీళ్ళకు. అగో గసంటోళ్ళు లేకుండా ఏరేస్తున్నాడు, రేగువని ఏరేసినట్టు. ఎవరెవరు ఉన్నారు ఏమేమి లేరు అనేది. అగో అదే ముచ్చట మీదకి వెళ్ళి జోరున్నది రేవంత్ రెడ్డిది. ఒక్కసారి అరుచుకొద్దాం రారి కాకని. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే బ్రాండ్. రేవంత్ రెడ్డి అంటే ఒక పేరు కాదు, బ్రాండ్ అనిపించుకున్నాను అనుకో రాదురి. మొత్తం మీద ఎక్కడికక్కడ మార్పులతోటి ఎవరు ఏమనుకున్నా, ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా, వెనకాల ముందర ఎన్ని గులుక్కున్నా, ఏం చేయాలనో గది చేస్తున్నాడు. ఎట్లా ముందుకు పోవాలనో అట్లా పోతున్నాడు. ఏ పదవి స్వీకరించినా ఇప్పటిదాకా ఆయనది ప్రత్యేకమైన స్టైల్ ఉంటుంది కదా, అగో అదే స్టైల్లో పోతున్నాడు అనుకో రాదురి. వెనకంగా ముంగలంగా ఎవరెన్ని చెవులు కొరుక్కున్నా ఏహేగా ముచ్చటతో నాకేం సంబంధం, నేను చేయాల్సిన బాధ్యత చక్కగా చేయాలని ఎంతమంది ఎన్ని వ్యతిరేకించినా ఆయన బాధ్యత మాత్రం సూటిగా చూసుకుంటూ పోతున్నాను అనుకో రాదురి. ప్రమాణ స్వీకారం చేసిన కాంచెలు ఆయన ముద్రేందో చేస్తూనే ఉన్నాడు. ఇక ఇప్పటికే కీలక పదవులలో మార్పులు గీర్పులు అన్నీ చేసిండు. ముక్కు సూటిగా పోతూనే ఉన్నాడు. ఇక ఎవరెవరికి ఏం బాధ్యతలు ఉన్నాయి, ఏం కీలక బాధ్యతలు ఉన్నాయి, ఎట్లున్నాయి, ఆ వరుస సమీక్షలతోటి వాళ్ళ మీద కథ ఏందో తెలుసుకుంటున్నాను అనుకో రాదురి. ఇక ఆయనే స్వయంగా మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా గుంజుకొని ఎవరెవరు ఎట్లా చేస్తే బాగుంటుంది, ఏం పని చేస్తే బాగుంటుంది, ఇప్పటిదాకా ఎట్లా నడిచింది, ఇప్పుడు ఎట్లా నడవాలి, ఇక ఎట్ట నడిస్తే ఇంకా మంచిగా ఉంటుంది అనే దాని మీదకి వెళ్ళి ఇక మొత్తం మీద నిర్ణయాలు తీసుకొని సరిపోను దూకుడు పెంచిండు. ఇక రేవంత్ పాలనలో అంతే వంతు వేగంగా దూసుకుపోతున్నారు అనుకో రాదురి. ప్రమాణ స్వీకారం చేసిన కాంచెలు ఇప్పటికే 2 హామీలు నెరవేర్చిండు. 100 రోజులలో ఇచ్చిన 6 హామీలు కూడా మేము నెరవేరుస్తామని గట్టిగానే గమాంచి చెప్పుకొస్తున్నాడు అనుకో రాదురి. ఇక అన్ని విషయాలలో కూడా తనదైన శైలిలో పోతున్నాడు, దూసుకే పోతున్నాడనే చెప్పాలి మొత్తం మీద అయితే. ఇక ఇటు కీలక పదవులలో కూడా మార్పులు చేస్తున్నాడు. ఇక ముఖ్యంగా ఇటు మెయిన్ పదవులలో అడ్మినిస్ట్రేషన్లో ఎవరెవరు ఉండాలి, ఏడేడు ఉండాలి, ఎట్లెట్లు ఉండాలి, ఎట్లుంటే బాగుంటుంది అనే దాని మీదకి వెళ్ళి బాగా ఆలోచన చేసి స్వయంగా తానే ఫీల్డ్ మీదకి దిగి మార్పులు కూడా చేస్తున్నాడు అనుకో రాదురి. ఇక రానున్న రోజులలో తెలంగాణని ఇంకా ఎట్లా చేస్తే బాగుంటుంది, ఏం సంగతి అనే దాని మీద. ఇక ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు మీదకి వెళ్ళి ఆడవాళ్ళందరూ ఆనందంగా ఉన్న ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు వీళ్ళు కొంత కన్ఫ్యూజ్లో ఉన్నారు అనుకో రాదురి. మా పరిస్థితి ఏంది, మా కథ ఏంది అన్నట్టుగా కొంత ఇది ఉన్నది. ఏదేమున్నా సరే చేయాలనుకున్న పని కరెక్ట్గా చేసుకుంటూ పోతాందుకు రేవంత్ రెడ్డి అయితే సిద్ధంగా ఉండ అనేది జనంలో వినబడుతున్న మాట. ఇక ముందర ఇంకా ఎట్లా ఉంటుందో చూడాలి, కానీ మొత్తం మీద వెనక ముందు చూడకుండా ముక్కు సూటిగా పోతున్నాడు చూడురి.